విశాఖ జిల్లా అనకాపల్లిలో జనసేన నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పరుచూరి భాస్కర్ రావును ఎంపికపై నేపథ్యంలో అభిమానులు, జనసైనికులు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అనకాపల్లి జనసేన ఎంపీ అభ్యర్థి పార్థసారథి పాల్గొన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆశాలత అందిస్తారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికైన మొట్టమొదటిసారిగా విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యేగా పరుచూరి భాస్కర్ రావు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి పార్థసారథి ఇద్దరు కలిసి కూడా భారీ బైక్ ర్యాలీకి తలపెట్టారు. మొత్తం అనకాపల్లి హైవేలో దాదాపుగా 5 కిలోమీటర్ల మేర ఈ భారీగా బైక్ ర్యాలీతో పాటు కార్లతో కూడా పూర్తిగా తమ ఒక బల ప్రదర్శనగా ఇక్కడ సాగడం జరిగింది. ఎంపికైన తర్వాత ఇద్దరు కంటెస్టెంట్స్ కలిసి మొదటిసారిగా చేసిన ఈ ర్యాలీకి జన సైనికులు కూడా అశేషంగా తరలివచ్చారు. సార్ చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక మంచి అభ్యర్థిని ఈ ప్రాంతం వాళ్ళు ఎన్నుకున్నారని చెప్పడం జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? పోటీ ఎట్లా ఉండబోతుంది? పోటీ ఏమి ఉండదండి. మా మిగతా వాళ్ళతో మాకు పోటీ అన్నది మాత్రం మా ఆలోచనలోనే లేదు. డెఫినెట్గా కార్యకర్తలు ఇక్కడ బ్రహ్మాండంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు రాత్రిపోలు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీరే చూశారు, ఒకరోజు గ్యాప్లో ఇలా జరిగింది. ఇంకా రోజుకి ఇలాగే కనిపిస్తుంది. పోలింగ్ బూత్కి వెళ్ళే వరకు ఖచ్చితంగా మేము అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో మా ఎంపీ గారికి నాకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఫుల్ మెజారిటీలో మేము ఓట్లు తెచ్చుకునే విధంగా కష్టపడి ముందుకెళ్తాం. మొత్తం మీద మీ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎట్లా అనిపిస్తుంది? పోటీ ఎట్లా ఉండబోతుంది? అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు గాను 6 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. నిన్న అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మా సోదరులు పరుచూరి భాస్కర్ రావు గారిని జనసేన పార్టీ అధ్యక్షులు అనకాపల్లి నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. మీరు చూస్తే కనుక భాస్కర్ రావు గారు ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి కూడాను గత 25 సంవత్సరాల నుంచి కూడాను అనకాపల్లి ప్రాంతంలో ప్రజలతోటి అనుబంధం పెంచుకొని ఇక్కడ ఇవాళ మా జనసేనలోకి వచ్చినటువంటి జన సైనికులందరూ కూడాను మాకు అక్కడ ఒక అన్న దొరికాడు, మాకు ఒక పెద్ద జన సైనికుడు దొరికాడని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు ఫీల్ అవుతున్నారు. అనకాపల్లిని For more updates, please subscribe 99 TV Telugu.